సినిమా చేయాలనేది మా లక్ష్యం. అందుకు మేము ఎంచుకున్న మార్గం షార్ట్ ఫిల్మ్స్. ఎన్నో రకాల షార్ట్ ఫిల్మ్స్ చేశాం, అవార్డ్స్ కొట్టాం. కానీ సినిమా అంటే ఖర్చుతో కూడుకున్న వ్యాపారం. సినిమా కోసం ఎన్నో విఫల ప్రయత్నాలు చేశాం. అసలు ప్రేక్షక దేవుళ్ళే మా వెనక ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ చిన్న డెమో ఫిల్మ్ని మీ ముందు పెడుతున్నాం. ఈ ఫిల్మ్లో మా టాలెంట్తో పాటు సినిమా పట్ల నిజాయితీతో కూడిన ప్యాషన్ మీకు కనిపిస్తే మాత్రం పక్కన ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ టికెట్ ధరను మీరే నిర్ణయించి పే చేస్తారని, మీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాం. Gamagasa, magasa, kasa, nisa, nidamaga, tamaga, maga, sare, sani, gamagani, gama gama dama dani dani sani ri. అబ్బా ఏంటన్న రోజు పొద్దున్నే నీ పాత పాటలు చూడరా, ఆ సాహిత్యం, ఆ భావం ఎంత విన్నా వినాలనిపించేలా. ఆహా, చాలే నాన్న, నువ్వు ఇలా పొద్దున్నే పాటలు పెట్టి నన్నే కాదు ఈ బజార్ మొత్తం లేపుతున్నావు తెలుసా. అందులో తప్పే ఉందిరా. నాన్న, నాకు నీతో వాదించే ఓపిక లేదు కానీ నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఈలోపు టిఫిన్ రెడీ చేయి, బయటికి వెళ్ళే పని ఉంది. మరి ఆ మాట చెప్పవే, క్షణంలో రెడీ చేసేస్తా. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఏరా నాన్న, ఏమైనా పని అయ్యేలా ఉందా? లేదు నాన్న, ఎవరో ఛాన్స్ ఇవ్వట్లేదు. అదేంట్రా, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు? అన్ని షార్ట్ ఫిల్ములు తీసావు, అన్ని అవార్డులు వచ్చాయి. వస్తుందిలే నాన్న. ఈ షార్ట్ ఫిల్మ్స్, అవార్డ్స్ అవి వచ్చినప్పుడు ఫోటో తీసి ఫేస్బుక్లో పెడితే 4 లైకులు 3 కామెంట్లు వస్తాయో కానీ అవకాశాలు రావట్లేదు నాన్న. అసలు ఏమైంది? వాళ్ళకి నీ కథ నచ్చట్లేదా? కథ విన్న వాళ్ళందరూ బాగానే ఉంటుంది అంటున్నారు నాన్న, కానీ ప్రొడ్యూస్ చేస్తారనేసరికే ఏవో కారణాలు చెప్తున్నారు. ఈ సినిమా ఫీల్డ్లో చాలా ఓపిక ఉండాలిరా. అరే ఏంట్రా కంగారు, కాస్త నెమ్మదిగా తిను. టైం లేదు నాన్న, ఇప్పటికే లేట్ అయింది. సరే, మధ్యాహ్నం నేను బయట తినేస్తాను, నా కోసం నువ్వు ఎదురు చూడకుండా తినేసి. సరే. జాగ్రత్త నాన్న, ఆల్ ద బెస్ట్. ఒరే ఆగు, మొన్న నీకు ఒక జాబ్కి అప్లై చేయమని చెప్పాను, చేసావా? ఏంటో చూసావా, వాడు కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు. ఇలా అయితే ఎలా? అసలు వాడు ఏమవుదాం అనుకుంటున్నాడు? కాస్త అలా కూర్చో. సినిమా తీయడం అనేది వాడి కలరా? సరిపోయింది, వాడిని నువ్వే పాడు చేస్తున్నావు. ఈ సినిమాలవన్నీ మన వల్ల ఏ పనేనా?
ఏదో చేతికి దొరికిన పని చేసి వాడిని డిగ్రీ దాకా చదివించావు. వాడు ఇప్పుడేం చేయాలి? ఏదో ఒక ఉద్యోగం సంపాదించి నీకు సహాయంగా ఉండాల్సిన టైంలో సినిమాలంటూ తిరుగుతున్నాడు. వాడీడు పిల్లల్ని చూడు, ఉద్యోగాలు సంపాదించి సెటిల్ అవుతుంటే వీడు 4 కాగితాలు పట్టుకు తిరుగుతున్నాడు. వాణ్ణి నా చేతుల్లో పెట్టి వాళ్ళ అమ్మ చనిపోయింది. చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలి నాన్న అని వాడెప్పుడూ అడిగేవాడే కాదు. ఒకవేళ అడిగినా నేను అది తెచ్చివ్వలేనని వాడికి అప్పుడే తెలిసిపోయి ఉంటుంది. నన్ను అసలు ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడే కాదు. ఏదో పెట్టింది తింటూ ఆ గవర్నమెంట్ చదువులతో డిగ్రీ పూర్తి చేశాడు. వాడు నన్ను అడిగింది ఒక్కటే, నాన్న నేను సినిమాల్లోకి వెళ్తాను అని. అదంటే వాడికి ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఏదో వాడి తంటాలోడు పడుతున్నాడు. కనీసం ఇప్పుడు ఈ మాత్రం సపోర్ట్ నేను చేయలేకపోతే ఇంక నేను ఎందుకు? సపోర్ట్ ఏం చేస్తావు? మొన్న వీడెవరితోనో చెప్తున్నాడు, వీడి సినిమాకి 30 లక్షల రూపాయలు కావాలట. ఎవడిస్తాడు? వీడి మొహం చూసి 30 లక్షలు? వాడికేంట్రా, చూసావుగా వాడు తీసిన షార్ట్ ఫిల్మ్స్కి ఎన్ని అవార్డులు వచ్చాయో. అయినా టాలెంట్ లేకపోతే అవన్నీ ఎలా వస్తాయిరా? ఏంటి టాలెంటా? సోషల్ మీడియా చూస్తున్నావు అసలు నువ్వు? ఎవరెవరినో సెలబ్రిటీస్ని చేస్తున్నారు. రోడ్డు మీద పోయేవాడిని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుని మోస్తున్నారు. వెకిలి డాన్సులు, బూతులు, ఫేక్ న్యూస్లు. అసలు ఈ రోజుల్లో టాలెంట్ ఎవరికి కావాలి బావా? రేపొద్దున బట్టలిప్పుకొని నేను బజార్లో నిలబడితే తెల్లారేసరికి నేనే సెలబ్రిటీ. అరే, ఆడి గెలిచిన వాడిని ప్రోత్సహించకపోయినా పర్లేదు, ఆడి ఓడిన వాడికి ధైర్యం చెప్పకపోయినా పర్లేదు, కానీ ఆడాలనుకునేవాడిని డిస్కరేజ్ చేస్తే మాత్రం ఒక మంచి ఆటగాడిని మిస్ అయ్యే అవకాశం ఉంది. అబ్బో, ఈ డైలాగులకేం తక్కువ లేదు ఈ తండ్రి కొడుకులకి. అసలు ఏమనుకున్నావురా? ఇక్కడున్నది కె విశ్వనాథ్ అభిమాని. అసలు ఆయన తీసిన స్వయం కృషి సినిమాలో చాలు మహాప్రభో, ఇంకాపే. ఏదో పొరపాటు ఇటువైపు వచ్చాను, నన్ను బతకనివ్వు, నేను వస్తాను. ఓకేనయ్యా, కథ చాలా బాగుంది. క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా బాగా పెళ్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంతకీ బడ్జెట్ ఎంత అవుతుంది? అంటే 35 lakhsలో చేద్దాం అనుకుంటున్నా సార్. 35 lakhs అంటే లో బడ్జెటే. కానీ ఏమైంది సార్? ఏం లేదు బాబు, నువ్వు కథ బాగానే చెప్పావు. ఇది నీకు ఫస్ట్ ఫిల్మ్ కదా? ఎస్ సార్. ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అంటే ఎక్స్పీరియన్స్ రావాలంటే ఎవరో ఒకళ్ళు ఛాన్స్ ఇవ్వాలి కదా సార్. కరెక్టే. ఓ పని చేద్దాం, బడ్జెట్ 35 lakh అంటున్నావుగా, నువ్వు కూడా 15 lakh పెట్టు. అప్పుడు నీకు కూడా సినిమా మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుందిగా. 15 lakhsా? సార్ నాకు అంత సీన్ లేదు సార్. అదేంటి ఎలా అంటావు? మొత్తం నేను పెట్టమని చెప్పట్లేగా. మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ముందు ఇలా పని మీద ఉండు, డబ్బులు సెట్ అయిన వెంటనే నాకు కాల్ చేయి. మన సినిమా చేస్తున్నాం, ఓకేనా? అబ్బా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా రా. ఏంటి సడన్గా రమ్మన్నావు? ఊరికే రమ్మన్నాలే. అవును, ఫేస్ ఏంటి డల్గా పెట్టావు? నా ఫేసే అంతలే. చెప్పు. ఏం చెప్పేది, నిన్న ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళి స్టోరీ చెప్పా. వావ్, నిజంగానా? నచ్చిందా మరి? బాగా నచ్చింది. వావ్, కంగ్రాట్స్. అయితే ఇంకేంటి మరి? పూర్తిగా విను బేబీ. చెప్పు. వాడు స్టోరీ మొత్తం విని నన్నే 15 lakhs పెట్టుబడి పెట్టమన్నాడు. అవునా? అదేంటి?
నువ్వు కొత్తవాడివి, సినిమా మీద నీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుందని ఏదో చెప్పాడులే. మరి నువ్వేమన్నావు? నేనేమంటానా, ఆయనే ఉంటే తెల్లచేరెందుకని, నా దగ్గరే అంత డబ్బు ఉంటే ఎప్పుడో సినిమా స్టార్ట్ చేసేవాడు. సరే ఏదో ట్రై చేయి. నేనేదో నీ షార్ట్ ఫిల్మ్స్ చూసి నీతో లవ్లో పడ్డా, కానీ నువ్వేమో ఈ లవ్ని కాస్త పెళ్లి దాకా తీసుకెళ్ళలేకపోతున్నావు. సిన్సియర్గా ట్రై చేస్తున్నా, ఏంటో టైం కలిసి రావట్లేదు. అయినా నాకు నీ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధిస్తా. నేను ఎప్పుడు నీకే సపోర్ట్ చేస్తారా? కానీ మా పేరెంట్స్ని ఎంత కన్విన్స్ చేస్తా చెప్పు? చెప్తే నువ్వెక్కడ డిసప్పాయింట్ అవుతావా అని చెప్పట్లే, కానీ ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి. ఎంత పెద్ద గొడవైనా సరే మీ ఇంట్లో మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. అబ్బా శివ, వచ్చావా? నువ్వు ఉండవయ్యా బాబు. వీడేంటి ఇక్కడున్నాడు? హే అటు చూడకు చూడకు. అబ్బా చూసేశాడు. సర్లే. ఏ మధు, నువ్వేంటి ఇక్కడ? ఓ సారీ, డిస్టర్బ్ చేశానా? ఏం పర్లేదులే, కూర్చో. ఓకే. కృష్ణ హీస్ శ్యామ్, శ్యామ్ హీస్ కృష్ణ. హాయ్. 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 మీరేం చేస్తుంటారు? హీస్ డైరెక్టర్. ఫిలిం డైరెక్టరా? ఏం సినిమాలు చేశారు? ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ మంత్లో మూవీ స్టార్ట్ అవ్వచ్చు. నేను సాఫ్ట్వేర్ 16 lakhs ప్యాకేజ్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకటి ఇండస్ట్రీలో ఉన్నాడు, కెమెరామెన్గా చేస్తున్నాడు. మీ కాంటాక్ట్ అవ్వండి, ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్తాను. నేను సెండ్ చేస్తాను. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళారు, ప్రసాదం ఇచ్చిరమ్మంటే మీ ఇంటికి వెళ్తున్నా. ఈలోపు నువ్వే కనపడ్డావు. సారీ బ్రో, మీకు తేలేదు, ఏమనుకోవద్దే. పర్లేదులే, నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు. సరే మరి వెళ్ళొస్తాను, బాయ్. ఓకే బాయ్. ఎవడీ నసగాడు? మా కజిన్లే. సర్లే వెళ్ళిపోయాడుగా, వదిలే. సర్లే. సరే నాకు కూడా లేట్ అవుతుంది, వెళ్తానే. తకిట తథిని తకిట తథిని తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తథిని తందాన హృదయ లయల జతుల తిల్లాన. అబ్బా రోజు ఏంటి నాన్న నాకు ఈ గోల? అదేంట్రా అలా అంటావు? విశ్వనాథ్ గారి పాట గోల కాదు, ఆయన ప్రతి పాట ఓ అద్భుతం. విశ్వనాథ్ గారి ఒక్కో సినిమా ఒక్కో కళాఖండం. నాన్న అవన్నీ ఒకప్పుడు సినిమాలు నాన్న, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. నువ్వేమో ఇంకా ఆయన దగ్గర ఆగిపోయావు. లేదురా, ఒక డైరెక్టర్గా ట్రై చేస్తున్న నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నేనేం తెలుసుకోవాలి? చెప్తా విను. 750 రూపాయల నెల జీతానికి వాహిని స్టూడియోలో తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్గా మారి చాలా సినిమాలకి సౌండ్ ఇంజనీర్గా చేసి, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా మారి సినిమా మీద పట్టు సాధించి తన మొట్టమొదటి సినిమా ఆత్మగౌరవంతోనే తనేంటో నిరూపించుకున్నాడు. అప్పట్లో కమర్షియల్ సినిమాల మూసలో నుండి తెలుగు సినిమాకి ఓ గొప్ప స్థాయిని తీసుకొచ్చిన దర్శకుడు. ప్రపంచ సినీ చరిత్రలోనే శంకరాభరణం లాంటి సినిమాని తీసి ఇది మన తెలుగు సినిమా స్థాయి అని మనందరం గర్వంగా చెప్పుకునేలా చేశాడు. అప్పటికే గొప్ప నటుడైన కమల్ హాసన్ నటనకే ఛాలెంజ్ విసురుతూ తనలోని నటుణ్ణి మరెన్నో మెట్లెక్కించాడు. సాగర సంగమం అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవితో స్వయం కృషి, ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు తీసి ఔరా అనిపించుకున్నాడు. ఇలా ఆయన తీసిన సినిమాలు సమాజాన్ని మేల్కొల్పుతూనే మరోపక్క మన సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మన తెలుగు సినిమా ఖ్యాతిని ఆకాశమే హద్దుగా పెంచాడు.
53 సినిమాలకి డైరెక్టర్గా, మరెన్నో సినిమాల్లో నటుడుగా, 5 నేషనల్ అవార్డులు, ఎన్నో నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అన్నీ సాధించాడు. మామూలుగా సినిమాని గౌరవిస్తూ అవార్డు ఇస్తారు, కానీ విశ్వనాథ్ గారి సినిమాకి అవార్డు ఇవ్వడం అంటే ఆ అవార్డుకే గౌరవం. విశ్వనాథ్ గారి సినిమా అంటే సంస్కారాన్ని నేర్పుతుంది, బాధ్యతను గుర్తు చేస్తుంది, మన సంస్కృతి సంప్రదాయాలను ఎలా గౌరవించాలో చెప్తుంది, అసలు మనం ఎలా బతకాలో ఎలా బతకూడదో చెప్తుంది. విశ్వనాథ్ గారి సినిమా అంటే ప్రపంచ సినిమాకే నుదుటి తిలకం. జోహార్ జోహార్ కళా తపస్వికే విశ్వనాథ్ గారు, జోహార్. వామ్మో నాన్న, సూపర్ నాన్న, నువ్వు నిజంగా ఎంత పెద్ద ఫ్యాన్వా? బాబ్బా బాబ్బా ఏం చెప్పావు నాన్న. కాసేపు నేను చూస్తే ఏ రైటరో డైరెక్టరో మాట్లాడినట్టు అనిపించింది. నువ్వు నిజంగా ఏ రైటరో డైరెక్టరో అయి ఉంటే ఇప్పుడు నా పని ఈజీ అయ్యి ఉండే. నీకేమో భాష ఫ్లాష్ బ్యాక్ లేదు, బ్యాంకులో క్యాష్ లేదు. అమ్మా ఉన్నారా బాబు? నీకోసం వస్తున్నారా? ఎందుకురా? ఫస్ట్ బండి ఎక్కరా చెప్తా. ఏంట్రా నీ హడావిడి? అరే ఓ పెద్ద ప్రొడ్యూసర్ పట్టా అపార్ట్మెంట్ ఫిక్స్ చేశారు మన కోసం. వెళ్దాం పదా. పద. అరే కృష్ణ, చాలా పెద్ద మనిషి, చాలా కష్టపడి అపార్ట్మెంట్ పట్టా. ఏం చేసావో తెలియదు కానీ పని అయ్యేటట్టు చూడు. పద. నమస్తే అన్న. ఈయన మా ఫ్రెండ్ కృష్ణ గురించి చెప్పాను కదా సార్, అందుకే తీసుకొచ్చాను సార్. కూర్చో. మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్తాను, బయట ఉంటా. సరే సార్. నమస్తే సార్. నమస్తే. నా పేరు కృష్ణ. ఇప్పుడు స్టోరీ ఏంటంటే సార్, ఓపెన్ చేస్తే ఒక ఊర్లో. ఆగు బాబు ఆగు. ఇంతకీ మన సినిమాలో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నావు? అంటే హీరోయిన్ అంటే సార్ ఒక మంచి తెలుగు అమ్మాయి అయితే బాగుంటుంది సార్ మన సినిమాకి. తెలుగు అమ్మాయా? తెలుగు అమ్మాయి అయితే దేనికి కోఆపరేషన్ ఉండదమ్మా. ఓ పని చెయ్యి, హీరోయిన్ని నేను చూసుకుంటాలే కానీ స్టోరీ సంగతి నువ్వు చూసుకో. సర్లే కానీ ఇందులో ఎన్ని ముద్దు సీన్లు ఉన్నాయి? అవేనయ్యా లిప్ లాక్స్ ఎన్ని ఉన్నాయి? సార్ మన సినిమాలో అలాంటి కిస్ సీన్లు ఏం లేవు సార్. ఏంటి లిప్ లాక్లు లేవా? ఈ రోజుల్లో మినిమం 5-6 లిప్ లాక్లు లేకుండా ఎవరో చూడలేదా ఆ సినిమా? సర్లే ఆ సంగతి నాకు వదిలేసే, నేను చూసుకుంటాలే కానీ అది అట్లీస్ట్ ఐటమ్ సాంగ్ అయినా ఉందా? ఐటమ్ సాంగ్ అలాంటిది ఏం లేదు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? లిప్ లాక్స్ లేవంటావు, ఐటమ్ సాంగ్స్ లేవంటావు, భక్తి సినిమా తీస్తున్నావా ఏంటి? నువ్వు బాగా మొహమాట పడుతున్నట్టున్నావు. ఇందులో కొన్ని సీన్లు నేనే డైరెక్ట్ చేస్తా, నాకు వదిలే. ఇందులో 2 మంచి మంచి సీన్లు కట్ చేసి మన ట్రైలర్లో పెడితే మనకు కావాల్సినంత పబ్లిసిటీ. సార్ పబ్లిసిటీ కోసం చూసుకుంటే కథలో ఫీల్ పోతుంది సార్. చూడమ్మా, ఈ రోజుల్లో సినిమా ఆడియన్స్లోకి వెళ్ళాలంటే ఇవన్నీ కామన్. ఇప్పుడు చెప్పమ్మా, ఈ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నావు? అది కూడా నువ్వే చెప్పు. ఏం లేదు, మా బామ్మర్ది ఉన్నాడు, సోషల్ మీడియాలో 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, పిలవమంటావా? అన్నా సార్ 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 నేను తీయాలనుకునే సినిమా వేరు, మీరు తీద్దాం అనుకునే సినిమా వేరు. ఉంటాను సార్. ఏరా వచ్చిన పని అయిందా? ఏంటి అయ్యేది? మొత్తం ఆయనే చేసుకుంటాడంట. ఇంకా నేనెందుకు? డైరెక్షన్ కూడా ఆయనే చేసుకోమను. ఇంకోసారి ఇలాంటి వాడి దగ్గర తీసుకొచ్చావు అనుకో, పదమ్మదా చిరాగ్గా. ఏంటన్నా ఏం రాస్తున్నావు? డైరీరా. ఏం నువ్వు డైరీ కూడా రాస్తావా? ఒక వయసు వచ్చాక బతకాల్సింది జ్ఞాపకాలతోనే కదరా. అబ్బో రాసుకో, ఇలాంటివన్నీ బాగానే చెప్తావు. రాసుకో రాసుకో.
అరే మన కృష్ణగడు కదా. రే కృష్ణ, హాయ్ రా. హాయ్ హాయ్. ఏరా కృష్ణ, చూసి చూడనట్టు పోతున్నావు. ఏదో ఆలోచిస్తూ అలా. ఈ గ్యాప్లో ఏం ఆలోచిస్తున్నారా? స్టోరీ గురించా? అదేం లేదు. ఏమమ్మా ఈ మధ్య ఏం షార్ట్ ఫిల్మ్ తీయట్లేదా? ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చా. ఏరా ఏమన్నా డబ్బులు వస్తాయిరా షార్ట్ ఫిల్మ్స్ తీస్తే? అంటే యూట్యూబ్లో ఏమన్నా వ్యూస్ వస్తే వస్తాయిరా. ఎవరెవరో ఫేమస్ అవుతారు, నువ్వెప్పుడవుతావు? అరే నీ సినిమాలన్నీ బాగానే ఉంటాయిరా, కానీ ఫేమస్ అవ్వాలంటే మంచి సీన్లు పెట్టు. దెబ్బకి ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోతావు. ఫేమస్ అవ్వడానికి ఏది పడితే అది చేయలేం కదరా. వీడి సంగతి సరే కానీ ఇంతకు మీరేం చేస్తున్నారా? నాకేంట్రా, యుఎస్లో మా అన్న ఉంటాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. నీకేంట్రా? నేను పెద్ద స్ట్రెస్ తీసుకోనరా, అన్నీ మా నాన్నే చూసుకుంటాడు. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలిరా. ఎరా కృష్ణ, నీకోసం మీ నాన్నేమని వెనకేసాడా? మమ్మల్ని బాగానే అడుగుతున్నావు కానీ ఇంతకు నువ్వేం చేస్తున్నావురా? రేయ్, మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్తుండేదిరా, ఒక వయసు వచ్చాక ఎవరి మీద ఆధారపడొద్దని, మన కాళ్ళ మీద మనం నిలబడితేనే మగాడంటారని. అందుకే చిన్న బిజినెస్ పెట్టుకున్నా. సర్లేరా, నాకైతే టైం అయింది, మీరు ఎంజాయ్ చేయండి. బాయ్. ఏంటి నాన్న డల్గా ఉన్నావు? ఏంటి నాన్న మనం ఎలా ఉన్నాం? ఇలా అంటే అదే డబ్బు లేకుండా ఇలా చిన్న గదిలో. ఇక్కడ ఒక మనిషి తను అనుకున్నట్టు బతకాలంటే డబ్బు ఉండాలి నాన్న. స్వేచ్ఛగా ఎగరాలన్న ఆశున్న రెక్కలు కత్తిరించిన పక్షిలా ఉంది నా లైఫ్. ఇందాక మా ఫ్రెండ్స్ని కలిశానన్న. వాళ్ళు ఏమన్నారో తెలుసా? పిల్లలకి ఒక స్టేజ్ వచ్చే వరకు పేరెంట్స్ సపోర్ట్ ఉండాలంట. మరి మీ నాన్న ఏమన్నా వెనకేసాడా నీకోసం అని అడిగారు. అమ్మో, లైఫ్లో సెటిల్ అవ్వకుండా మాత్రం పెళ్ళి పిల్లలు అనే రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకోకూడదు అన్న. సర్లే, నేను బయటికి వెళ్ళొస్తాను. బాగానే ఉందమ్మా. బడ్జెట్ ఎంత? సార్ 35 lakhs లోపు చేస్తాను సార్. 35 కాదులే కానీ కొంచెం అటు ఇటుగా 50 lakhs అవ్వచ్చు. 50 lakhs అయితే ఇంకా చాలా బాగుంటుంది సార్. మరి యాక్టర్స్ని సెలెక్ట్ చేసావా? లేదు సార్, సెలెక్ట్ చేయాలి. అంటే నేను కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాను సార్. మీరు కనుక ఓకే అంటే ఆడిషన్స్ పెట్టి సెలెక్ట్ చేస్తాను సార్. కనీసం హీరోయిన్ సెలెక్ట్ చేసావా? లేదు సార్, సెలెక్ట్ చేయాలి. ఓకే మరి ఏంటి సార్, చెప్పండి సార్. అదేనయ్యా, మరి ఇంత అమ్మాయికుల్లాగా ఉన్నావేంది నువ్వు? 50 lakhs పెడుతున్నా, మరి నాకేంటి? అంటే మన సినిమా బిజినెస్ అవుతుంది కదా సార్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నువ్వు కొత్తోడివి, మళ్ళీ అందరూ కొత్తోళ్ళు అంటున్నావు. రేపు బిజినెస్ అవ్వకపోతే నాకే కదా నష్టం. లేదు సార్, ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది సార్, నన్ను నమ్మండి సార్. ఈ డొంక తిరుగుడు వద్దయ్యా. నాకు ఈ సినిమాలో హీరోయిన్తో కమిట్మెంట్ ఇప్పగలవా నువ్వు? ఓకే అంటే చెప్పు, చేద్దాం. లేదు సార్, నేను చేయలేను. అయినా దీనికోసం 50 లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకు సార్?
ఓ 50,000 తీసుకొని అలాంటి చోటుకెళ్తే పని అయిపోతుంది. ఏయ్ శివ, ఏం లేదురా, మధుకి నాకు చిన్న గొడవ అయింది. వారం రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదు. కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్దాం, వస్తావా? రా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా. సరే. లైఫ్లో సెటిల్ అవ్వకుండా మాత్రం పెళ్లి పిల్లలు అనే రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకోకూడదు. అరే రే రే, ఎక్కడికి రా రే? నానా, ఏంట్రా అలా తడిచిపోయావు? ఉండు, తుడుస్తా ఉండు. అబ్బా, దూరంగా ఉన్నానా? నేనేం చావల్లే, ఇలాగే బతికేస్తాను సిగ్గు లేకుండా, నీలాగే. అసలు ఏమైందిరా? ఏమైందా? ఏం బతుకున్నానా నీ కొడుకుది. ఛీ, ఇక్కడ ఏం చెయ్యాలన్నా సాధించాలన్నా డబ్బు కావాలి. డబ్బు లేనప్పుడు పిల్లల్ని కనకూడదు నాన్న. ఇదిగో నాలాగే అయిపోతారు. ఏమిచ్చావు నువ్వు నాకు? నువ్వు ఒక ఫెయిల్యూర్ ఫాదర్వి. ఒక్కోసారి నేను కూడా నీలాగా అయిపోతానేమోనని భయం వేస్తుంది. తప్పు చేసావు నాన్న. చిన్నప్పుడు అమ్మ చనిపోయినప్పుడు నాకు కూడా ఇంత విషం పెట్టి చంపేసి ఉండాల్సింది. పోయి ఆ విశ్వనాథ్ గారి పాటలు విను.
చాలా తప్పు చేశావురా. పాపం మీ నాన్న ఎంత ఫీల్ అయి ఉంటాడో. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. అరే ఇలాంటి మాటలకు ఏ తండ్రి తట్టుకోలేరురా. అరే ఇక్కడ నా జీవితమే పోతుందిరా. కరెక్టేరా, కానీ నీ నిర్ణయానికి విలువ ఇచ్చి ఏదో ఉన్న దాంట్లో ఆయనకి సపోర్ట్ చేస్తుంటే ఇంతకంటే ఏం చేయగలరా ఆయన నీకు? వెళ్ళి కూల్గా మాట్లాడు, వెళ్ళు. సర్లే, రేపు కలుస్తా. ఏంటి నాన్న బయట అంత వర్షం పడుతుంటే బట్టలు కూడా తీయకుండా పడుకున్నావు? ఇంతకీ అన్నం తిన్నావా? అడిగేది నిన్నే. నానా నానా నాన్నా నాన్నా హలో శివ. హరే కృష్ణ, ఎలారా? చూడరా శివ, చివరికి నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోయాడు. రే మా నాన్న మొదటి నుంచి అంతేరా, పెద్ద స్వార్థపరుడు. అలా అనకరా, ఎంత మీ నాన్నరా. మరి ఇంకెలా అనాలరా? అరే నాకు ఏడుపు కూడా రావట్లేదు. రే నాకేం చేయాలో అర్థం కావట్లేదు, కొంచెం హెల్ప్ చేయరా. నేను చూసుకుంటాలేరా, టెన్షన్ పడకు. ఏ బాబు ఇలారా. నువ్వు సూర్యనారాయణమూర్తి వాళ్ళ అబ్బాయి కదూ? అవును సార్. పాపం పోయేటట్టు కదా. నా దగ్గరికే వచ్చేవాడయ్యా చెకప్లకి రెగ్యులర్గా. నేను అప్పటికీ చెప్పా, ప్రాబ్లం ఉంది నీకు, రెగ్యులర్గా వస్తూ ఉండు అని. అదేంటో 2 నెలల నుంచి రావడం మానేశాడు. ఏం చేస్తాం, నువ్వన్నా జాగ్రత్తగా ఉండు. కృష్ణ, మూర్తి గారి అబ్బాయి కదా? అవును. మీతో కొంచెం మాట్లాడాలి. పదండి, కూర్చోండి. చెప్పండి. మీ నాన్నగారు పూర్తి పేరు? సూర్యనారాయణమూర్తి. అమ్మగారు? చిన్నప్పుడే చనిపోయారు. బ్రదర్స్? లేరు. సిస్టర్స్? లేరు. ఎందుకు సార్ ఇవన్నీ? చెప్తా ఒక నిమిషం. నా పేరు శ్రీనివాసరాజు. మీ నాన్నగారు నా దగ్గర ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మీ నాన్నగారి డిమైజ్కి. రేపు ఒకసారి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. మీరు బేసిక్ ఫార్మాలిటీస్ అవి ఫిలప్ చేద్దాం. ఆ క్లెయిమ్ తాలూకు డబ్బులు మీరు నామినీ కాబట్టి మీకే వస్తుంది. మర్చిపోకుండా రేపు రండి. అండ్ అట్లాగే మీకు క్లెయిమ్ అమౌంట్ చెప్పలేదు కదా, 50 లక్షల దాకా వస్తుందండి. వస్తాను.
నేను అప్పటికీ చెప్పా ప్రాబ్లం ఉంది నీకు, రెగ్యులర్గా వస్తూ ఉండు అని. అదేంటో 2 నెలల నుంచి రావడం మానేశాడు. ఏంటన్నా ఏం రాస్తున్నావు? డైరీరా. ఏం నువ్వు డైరీ కూడా రాస్తావా? నాన్న, నన్ను క్షమించరా. చిన్నప్పటి నుంచి నేను నీకేమి ఇవ్వలేకపోయాను. ఇప్పుడు కూడా నిన్ను ఇలా వదిలి వెళ్ళిపోతున్నాను. నువ్వు మాత్రం నీ కలనెప్పుడూ వదలకు. నేను ఓడిపోయినా నువ్వు మాత్రం గెలవాలి. కానీ ఒక్కటే బాధ, నేను నీ సినిమా చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఏం పర్వాలేదు, నా దీవెనలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. ఆల్ ద బెస్ట్ నాన్న. గుడ్ బై. మీ నాన్న, సూర్యనారాయణ. నీకన్నా ఎక్కువ పిచ్చోడ్రా మీ నాన్న సినిమా అంటే. ఆ సినిమా పిచ్చిలో పడి మీ నాన్న మా అక్కని సరిగా చూసుకోలేదు. నిన్ను కూడా సరిగా చూసుకోడనేమో. చివరిసారిగా నిన్ను చూసుకోవాలి, ఆ సినిమాని వదిలిపెట్టాలని మాట తీసుకుని మీ అమ్మ చనిపోయిందిరా. పాపం అమ్మకిచ్చిన మాట కోసం తన సినిమా కళను సమాధి చేసుకున్నాడ్రా. నిన్ను చూసుకున్నాడ్రా మీ నాన్న. నేను ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఆ సినిమా పిచ్చి నీకు కూడా వచ్చింది. ఒకరోజు మీ నాన్నతో అన్నావట కదా, నాన్న నేను డైరెక్టర్ని అవుతానని. ఆ రోజు అతని ఆనందానికి అవధులు లేవురా. ఎంత సంతోషపడ్డాడో. నేను సాధించలేనిది నా కొడుకు సాధిస్తాడు అని నాతో చెప్పాడు. పాపం ఇప్పుడు ఇలా చూడు, మనల్ని వదిలి వెళ్ళిపోయాడు పిచ్చోడు. కాసేపు నేను చూస్తే ఏ రైటరో డైరెక్టరో మాట్లాడినట్టు అనిపించింది. ఈ సినిమా ఫీల్డ్లో చాలా ఒప్పుకున్నారు. ఏమిచ్చావు నువ్వు నాకు? నువ్వు ఒక ఫెయిల్యూర్ ఫాదర్వి. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన. తెలుసా మనసా నీకిది తెలిసి అలసా, తెలిసి తెలియని ఆశల వయసి వరసా. నేను తీయబోయే మొదటి సినిమా కథ మా నాన్న రాసిన కథే. ఇంతకీ టైటిల్ చెప్పలేదు కదూ. కుటుంబ బాధ్యతల వలయంలో చిక్కుకొని తమ కలలను సమాధి చేసుకున్న ఎంతోమంది తల్లిదండ్రులకు మా చిత్రం అంకితం. ఇట్లు మీ సాయి కృష్ణ విప్పర్తి.